హాయ్ హలో మనం ఇవాళ వండబోయే రెసిపీ ఏంటంటే చికెన్ అండి. ఒక 4 మిర్చీలు తీసుకొని దాన్ని మన స్టైల్లో మన బాయ్స్ ఎట్లా కోస్తారో అట్లా కోసేసి సైడ్లో పెట్టుకుందామండి. తర్వాత ఒక 4 ఆనియన్ తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత 4 ఆనియన్ తీసుకొని మన స్టైల్లో మనం నీట్గా కట్ చేసుకోవాలండి. సో సాధారణంగా ఇవాళ చికెన్ ఎందుకు వండుతున్నామంటే సండే ఇవాళ మా భార్య ఇంటికి వెళ్ళిపోయిందండి నిన్న. సో బ్యాచిలర్గా ఇంట్లో ఉండి ఏం చేయాలో అర్థం కాక ఇలా చికెన్ ప్లాన్ చేసుకున్నానండి. మీరు కూడా మీరు కూడా చికెన్ చేసుకోవాలనుకుంటే ఇలా నా ఇలా మీరు కూడా చేసుకోండి. నెక్స్ట్ ఒక 4 టమాటాలు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ మధ్యలో ఉన్న మొత్తం నాలుగు వైపులా కట్ చేసుకో. 4 టమాటాలని మనం అదే గర్ల్స్ అయితే వాళ్ళ స్టైల్లో వాళ్ళు కోస్తారు. సో మనకు లెక్కపత్రం లేకుండా మనం కోసేస్తామండి. అదే మనం బాయ్స్లో ఉండే ప్రత్యేకత. దబిడి దిబిడే మనది. సో మనం చూశారు కదండి మనం ఎట్లా కోస్తున్నామో. అది ఏంటంటే ఈ అమ్మాయిలు చిన్నది కూడా తరుగు చేయరండి. సో ఆ మధ్యది తీసేస్తే మనకు కొంచెం హెల్తీగా ఉంటుంది. దానివల్ల కిడ్నీకి ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. సాధారణంగా భార్య ఇంటికి వెళ్తే భర్తకి సంబరమే సంబరం. నెక్స్ట్ నేను 150 రూపీస్ చికెన్ తెచ్చానండి. వాడు ఎక్కడెక్కడ చేయిబెట్టి ఎక్కడెక్కడికి వస్తాడండి. సో మనం మన దగ్గర రాగానే మొత్తం దాన్ని మొత్తం క్లీన్ చేసేయాలండి. చూశారు కదండి, ఒక 2-3 సార్లు క్లీన్ చేసుకుంటే దాంట్లో ఎంత డస్ట్ ఉందో చూశారు కదండి. అదంతా మనం కడుక్కుంటుంటే, అదే భార్యలు అయితే కడగరండి, అంత అట్లా పెట్టేస్తారు. భర్త తింటే అన్నట్టుగా. చూశారు కదా, మళ్ళీ దాంట్లో కొంచెం చూశారు కదా అవి కూడా వండేస్తారండి. చికెన్ టేస్టీ పోద్దండి. సో మనం ఏం చేయాలంటే వాటిని నీట్గా కడిగేసి, ఎందుకంటే ఇప్పుడు మన టేస్టీగా రావాలంటే ఫస్ట్ నీట్నెస్ ఉండాలండి చికెను. సో దాన్ని ఇంకోసారి మనం కడిగేసి ఇక్కడ పెట్టేశానండి. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మన దగ్గరకు వచ్చేసినాయి. ఇప్పుడు మనకు కావాల్సింది సైడ్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చికెన్లో అల్లం మనకు తగినంత పెట్టుకోవాలండి. నేను ఎంత పెడుతున్నాను అనేది మనకు సంబంధం లేదు. మనకి ఎంత 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 కావాలో అంత పెట్టుకోవాలండి అల్లం పేస్టు. నెక్స్ట్ కారం పొడి. సో నేనైతే అది స్వీట్ కారం అండి. సో నేనేం చేస్తానంటే ఒక 4-5 స్పూన్లు వేసుకుంటాను. అదే మీ ఇంట్లో మీ భార్య మీద కోపంతో మీరు 5-6 వేసుకోండి. ఎందుకంటే నోరు మండాలి కదా, వాళ్ళ మీద మనం కోపం పొందాలంటే మనం కొంచెం గరంగా ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం దాంట్లో సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ ఎందుకంటే కొంచెం చికెన్ మెత్తపడడానికండి. అలాగే ధనియాల పొడి. మీ దగ్గర ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి వేసుకోండి, లేకపోతే నో ప్రాబ్లం అండి. ఏంటంటే అందరు వేస్తామని మనం వేస్తున్నామండి, అంతే. ప్రత్యేకంగా మనం దాంట్లో ఆ రెసిపీ కోసం అనేది కాదు, ఎందుకంటే మనం చెఫ్ కాదు కదండి. మనం ఇవాళ సండే అని స్పెషల్గా వండుకుంటున్నామండి. అది కూడా భార్య వండుంటే మనం వండుకుంటామండి. అలాగే నీట్గా కలుపుకోవాలండి. ఇదంతా చికెన్కి అల్లం పేస్టు పట్టుకోవాలండి. ఎట్లా పట్టుకోవాలంటే మన వైఫ్ మనల్ని ఎట్లా పట్టుకుంటారో, జిడ్డులాగా వదలరో అట్లా ఆ టైప్లో పట్టుకోవాలండి. అలా కలిపేయాలండి. కలిపేసిన తర్వాత మనం ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మొత్తం మిక్సింగ్ అయ్యి ఒక 5 నిమిషాల్లో మనకు రెసిపీ అనేది ముక్కకి తాకి నీట్గా మనకు నెక్స్ట్ రెసిపీ మనకు టేస్టీ కోసం అండి అది. ఓకే, ఇంకా హ్యాండ్ వాష్ చేసుకోండి. నెక్స్ట్ మా ఇంట్లో బాస్మతి బియ్యం ఉన్నాయండి. నాకు అయితే ఒక గ్లాస్ సరిపోద్దండి, అందుకే ఒక గ్లాస్ పోసుకున్నానండి, నాకు ఒక్కనికే కాబట్టి. సో మీ ఇంట్లో మీ భార్య లేకపోతే మీకు ఒక్కని కాబట్టి మీరు కూడా గ్లాస్ వండుకోండి. 2-3 సార్లు కడిగేయండి. ఎందుకంటే కడగకపోతే లోపల ఆల్రెడీ తొక్కిసరట్లో ఆ బియ్యం ఎట్లానో ఉంటుంది. సో మనం నీట్గా కడిగేసి సైడ్లో పెట్టేయాలి. నా భార్య కడిగిన బౌల్ ఆల్రెడీ ఉందండి. సో దాంట్లో కొంచెం వాటర్ పోసి కడిగేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నానండి. ఆన్ చేశాను. సో ఇప్పుడు మన ఆయిల్ చూశారు కదండి. నేను వాడే ఆయిల్ మాత్రం ఫ్రీడమ్ అండి. సో మనకు తగినంత, అంటే ఆల్రెడీ చికెన్ ప్రొడ్యూస్ అవుద్ది కాబట్టి మనకు కావాల్సినంత ఆయిల్ పోసుకొని, చిటికెడు అంటారండి, అది మనకేం తెలియదు అది.
సో నెక్స్ట్ మిర్చి వేసేసి కాసేపు ఆగి ఆనియన్స్ వేసేయాలండి. ఆనియన్స్ వేసిన తర్వాత దూర జామ పండులాగా పండెట్లా పండుతుందో అట్లా ఆనియన్స్ అట్లా పండేటట్టు చూసుకోవాలండి. సో కొంచెం తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే కింద మాడిపోద్ది. సో మనం మంటను కూడా ఎక్కువ పెట్టకుండా తగినంత పెట్టుకోవాలి. నెక్స్ట్ చికెన్ ఉంది కదండి, మొత్తం చికెను మనం రెడీ చేసుకున్న చికెన్ని బౌల్స్లో వేసుకొని కొంచెం అలా తిప్పేయాలండి. తిప్పేసిన తర్వాత ఒక 5 నిమిషాలు చికెన్ జోలికి వెళ్ళకుండా మూత పెట్టేసి సైడ్లో చిల్ అవ్వడానికి పక్కన బీర్ ఉంది కదండి. సో 2 గ్లాసులు నేను తాగేసి వచ్చేస్తాను. సో ఇప్పుడేనండి 2 గ్లాసులు అయిపోయినాయి. ఓ వావ్, చికెన్ ఎలా అయిపోయింది చూడండి. 5 నిమిషాల తర్వాత మొత్తం స్టైలే మారిపోయింది. భార్య మీద కోపంతో 2 గ్లాసులు ఎక్కువ తాగేయండి, ఎందుకంటే మనకి ఇవాళ ఒకటే రోజు ఫ్రీడమ్ అండి. మళ్ళీ రేపు వచ్చేస్తుంది అనుకుంటాం మా మిస్సెస్. సో నెక్స్ట్ మనం టమాటా వేసేయాలండి, ఎందుకంటే కింద మాడిపోద్ది కదా. సో టమాటా అయితే మనకు రెసిపీకి కానీ నీట్గా ఉంటుంది. మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఇంకో 2 గ్లాసులు తాగేసి వస్తాను. వేడిగా ఉడుకుతూ ఉంది. సో ఒక్కసారి అట్లా తిప్పేసి ముక్కకు ముక్క టచ్ కాకుండా నీట్గా తిప్పేసి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండే ఉంటారు, సో వాళ్ళని పిలుచుకోండి రూమ్కి, హాయిగా చిల్ అవ్వండి. మళ్ళీ మూత పెట్టేసి కాసేపు ఆగి మళ్ళీ తీయండి. సో చికెన్ బాగైందండి. ఓ నీట్గా ఉంది. సో మనకు కావాల్సిన అంటే చికెన్ చాలా రకాలుగా ఉండొచ్చు. సో మనకు ఇవాళ ఏ డిష్లో ఉండాలో ఆ డిష్లోనే వండేసాము. సో ఫ్రై కావాలంటే ఫ్రైలో వండొచ్చు. ఇవాళ ఏంటంటే మనం కొంచెం గ్రేవీ విత్ స్పైసీలో వండుతున్నాను. సో 4-5 టైమ్స్ కలుపుకుంటే కింద మాడిపోకుండా సిమ్లో పెట్టేయండి. సో మీకు తగినంత ఏం కావాలో చూశారు కదండి, నీట్గా స్పైసీగా ఉడికిస్తుంది. ఆ తర్వాత ధనియాల పొడి మళ్ళీ కాస్త వేసుకొని కొంచెం దగ్గర అవుతుంది ధనియాల పొడితోటి. నెక్స్ట్ మసాలా, కొత్తిమీర, అవి ఫైనల్ టచ్ అండి. కొత్తిమీర లేకపోతే కర్రీ తినలేమండి. కొత్తిమీర మసాలా అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. సో మీరు కొంచెం గట్టిగా వేసుకోండి, ఎందుకంటే మిస్సెస్ ఉంటే తక్కువ వేసుకుంటుంది. ఆమె తినదు, మనల్ని తినేది. సో నీట్గా స్పైసీగా తిప్పేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఆఫ్లో పెట్టుకొని, థ్యాంక్ యూ అండి. షేర్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.